థ్యాంక్ యూ వెరీ మచ్. కోటేశ్వర గారు చెప్పండి, ఇప్పుడు గోవర్ధన్ గారు చెప్తున్నారు ఎంప్లాయీని సతాయించాలంటే సమాచార హక్కు చట్టాన్ని ఒక ఆయుధంగా వాడుతున్నారు. ఎందుకు ఒక 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 అప్లికెంట్కి ఒక అధికారిని సతాయించాలనేటువంటి భావన ఎందుకు ఉంటుంది అసలు? ఏ కారణం వల్ల కొద్దిమంది పదే పదే వీళ్ళని సతాయిస్తున్నారు? వాళ్ళ వెనకాల ఎందుకు, ఎలాంటి ఉద్దేశం ఉంది? ఈ చట్టము ముఖ్యోద్దేశం సామాన్యమైన పౌరుడు అతనికి సంబంధిత ఇన్ఫర్మేషన్, బేసిక్గా మెయిన్ అది. అతనికి సంబంధిత ఇన్ఫర్మేషను ఏదో ఊరు నుంచి వస్తాడు, రేషన్ కార్డుకి అప్లై చేస్తాడు, బస్సులో వస్తాడు, ఏం సార్ నాది ఏమైందంటే చూస్తానయా మళ్ళా రా అంటాడు. సో ఇలాగా తిప్పి 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 అతనికి సంబంధిత మెయిన్, అతనికి ఇట్ ఈస్ లైఫ్ అండ్ లిబర్టీ సంబంధించిన విషయాలు కూడా ఎడతెక్కకుండా వాళ్ళని తిప్పి ఏడిపిస్తున్నారు. కాబట్టి అతన్ని నా దరఖాస్తు ఏమైంది బాబు, యాక్షన్ టేకన్ రిపోర్ట్ చెప్పు అని అడగడానికి మెయిన్గా సమాచారకు వెసులుబాటు మొట్టమొదట కల్పించింది. దాన్ని ఇప్పుడు విస్తృతంగా వాడడానికి కొంతమంది తయారయ్యారు. వాళ్ళు చెప్పినట్టుగా ఇప్పుడు బేసిక్గా రెండు వైపులా చూడాలి కాయిన్కు. ఎందుకంటే ఒక వ్యక్తి పదే పదే సమాచారం అడుగుతున్నాడు. సమాచారం అడిగిన సమాచారాన్ని ఏ రకంగా పబ్లిక్ పర్పస్ కోసం సద్వినియోగం చేస్తున్నాడా లేదా అనేది ప్రశ్నించడం మన 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 డ్యూటీ కాదు. కానీ దట్ ఈస్ అండర్లైన్డ్. ఇది నువ్వు దేనికైనా వాడుతున్నావా లేదు, తీసుకెళ్ళి కట్టగట్టేసి అక్కడ పెట్టేస్తే. లాస్ట్ టైం ఒక కాలర్ మాట్లాడాడు గోదావరి జిల్లాల నుంచి. హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ దరఖాస్తులు ఎవరైతే వేశారో ఆయనకు ఒక కలెక్టరు ఆయన ఒక ప్రశంసాపత్రము ఏదో కొంత నగదు బహుమతి ఇచ్చాడని. ఈయన చూస్తే ఈ కట్టలు కట్టేసేసి మూలన పెట్టేస్తే, అంటే సమాచార హక్కు చట్టాన్ని సరైన పద్ధతిలో సవ్యంగా వాడుకొని సామాన్యుడికి లబ్ధి పొందాలనేది మీ ఉద్దేశం. సార్ ఒకటి సురేష్ గారు, కోటేశ్వర గారు చెప్తున్నారు సమాచారము అడిగి అటకన పెట్టడం కోసమా, అసలు సమాచారము ఆ రకంగా పక్కన పెట్టే దానికోసం అడగడం ఎందుకు అనేది కోటేశ్వర గారు అంటున్నారు. మీరు చెప్పండి, అసలు సమాచార హక్కు చట్టంలో వాళ్ళ పర్సనల్ విషయాలే అడగాల, లేకపోతే మొత్తం వ్యవస్థ గురించినటువంటి విషయాలు అడగాల? ఎందుకంటే ఒక పౌరునిక అతను వ్యవస్థ గురించి తెలుసుకునే అధికారం ఉందా లేదా, ఆయనకు ఒకవేళ ఆ సమాచారాన్ని తీసుకోవడం వరకే పరిమితం కావాలా, తీసుకోవడం వల్ల కూడా అది సమాజానికి సేవ చేసినట్టు కాదా, దాన్ని తీసుకొని ఇంకే రకంగా వాడాలి, అది కూడా మీరు చెప్పగలుగుతారు? ఇప్పుడు ఇందాక గోవర్ధన్ గారు చెప్పినట్టు పిఏ గారు ఫస్ట్ ఆయన చెప్పారు, ఏం చెప్పారు, నోడల్ ఆఫీసర్ లేరు, నేనే మిగతా పిఏ వాళ్ళకి ఇస్తున్నాను తీసుకెళ్ళని చెప్పన్నారు. అంటే ఆయన గారు అప్లికేషన్ తీసుకెళ్తా ఉంటే అవతల వాళ్ళు అమ్మ వస్తుందని భయపడుతున్నారని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటండి, ఎందుకు భయపడాలి నాకు అర్థం కాలేదు. ఒకవేళ అడిగారు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడిగారు అనుకుందాం, అడిగితే నీకు ఇవ్వవలసింది అయితే ఇవ్వాలి, ఇవ్వకూడదు అనుకోండి 81H అనో లేకపోతే 81 ఇంకేదో పెట్టేసి మీరు రిజెక్ట్ చేయొచ్చు. అంత మాత్రాన దాన్ని ఏదో బుద్ధతలు చూపించేసి ఇక వీళ్ళు ఏదో సత్యవంతులైనట్టు, అప్లికెంట్స్ ఏదో దొంగలైనట్టు. ఓకే, అప్లికెంట్స్ కూడా తప్పు చేస్తే మనమే సపోర్ట్ చేయాల్సిన పని లేదు. కానీ అంటే వీళ్ళంతా కూడా పద్ధతుల్లాగా అవతల వాళ్ళంతా దొంగలాగా చిత్రీకరించేది కరెక్ట్ కాదు, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే పిఏఓస్ మా దగ్గర ఉన్నారు, ఏపీఐఓ ఫస్ట్ అప్డేట్ అథారిటీ ఆర్డర్ ఇస్తే కూడా పిఏఓస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదండి. నా దగ్గర కాదంటే 100 ఎవిడెన్స్లు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ఎందుకు ఇవ్వట్లేదని చెప్పంటే ఇస్తే అవన్నీ కూడా ఇబ్బంది అవుతా ఉంది. ఒక అధికారి సెలవులో ఉండి, ఒక అధికారి 1 year పాటు లీవ్లో ఉంది సార్. లీవ్లో ఉంటే అతను ఏం చేశాడు, బిల్డింగ్కి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చాడు. నాకు వేరే వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నేను ఆర్టీలు అడిగాను. సురేష్ గారు ఒక్కసారి